దేవునికి స్తోత్రాలు. ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు. గాడ్ క్రియేటెడ్ వరల్డ్ ఇన్ 6 days అండ్ రెస్టెడ్ ఆన్ 7th day, మేకింగ్ ఇట్ హోలీ. దేవునికి చదవండి అమ్మా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినాన్ని ఏం చేశాడో తెలుసా? రెస్ట్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7th day చాలా ఇంపార్టెంట్. మనకు కూడా వారంలో 7 రోజులు ఉన్నాయి. 6 రోజులు మనం కష్టపడాలి. 7వ రోజు ఎక్కడికి రావాలి? దేవుడు విశ్రాంతి ఇచ్చిన రోజు. ఇంకోటి కూడా సైంటిఫిక్గా చూస్తే 7వ రోజు బాడీకి రెస్ట్ కావాలి. అర్థమైందా? 6 రోజులు కష్టపడుతున్నాం, 7వ రోజు ఏం చేయాలి? రెస్ట్ ఉండాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి. బాడీకి రెస్ట్ ఇచ్చి ఆత్మను ఏం చేయాలి తెలుసా? ప్రభు ప్రదేశంలో దాన్ని కూర్చోబెట్టాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు విశ్రమించినట్లుగా మనం కూడా ఏం చేయాలి? శరీరంలో ఉన్నాం, అలసిపోతాం. కానీ కొంతమంది పాపం ఏమవుతుందో తెలుసా? 6 రోజులు పని చేస్తున్నారు. కొంతమందికి 6 రోజులు పని ఉండదు, 7వ రోజే పని వస్తుంది. కొంతమంది 6 రోజులు పని చేస్తారు, 7వ రోజు ఏం చేస్తారు? 7వ రోజు కూడా పనికి వెళ్ళిపోతుంటాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 7వ రోజు అసలు నీ రోజు కాదు, అది ఎవరి రోజు తెలుసా? దేవుని రోజు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందకపోవడం కారణం ఏంటంటే 7వ రోజు ప్రభుకి ఇవ్వకుండా, ఆ ప్రభు సన్నిధికి రాకుండా చాలామంది ఆదివారం కూడా పనులని పోతున్నారు. అది చాలా తప్పు. నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయము. అందరూ కూడా బైబిల్ తెరవాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. విశ్రాంతి దినమును అంటే 7వ రోజు పరిశుద్ధంగా ఆచరించుటకు. చూసారా? 7వ రోజు ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా. ఆ రోజు ఒక హోలీ డే, ఒక హోలీ పర్సన్గా నువ్వు మారాలి, పరిశుద్ధంగా. అదేదో పిచ్చి పిచ్చిగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? గడగడ అటు వెళ్ళి పని ఆడు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుని వచ్చి. కాదు. ఈరోజు ఎవరి రోజు ఇది? కొంతమంది మందిరానికి రాకుండా కూడా పని చేసుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తాను, కొన్నిసార్లు నేను చెప్తే మీకు బాధ కలుగుద్దు, కానీ తప్పదు, కొన్నిసార్లు చెప్పాలి. దేవుని రోజు, దేవుని పరిశుద్ధ రోజుని పరిశుద్ధంగా ఆచరించుకొని నీ పనులు చేస్తే అది నీ జీవితానికి మేలుకరంగా ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ దేవుని దీవెన రాకుండా అది అడ్డుపడుతుందేమో, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. తర్వాత చదువమ్మ, వినండి, ఇక్కడ రాస్తుంది. 6 దినములు నీవు కష్టపడి. 6 దినాలు ఏం చేయాలంటే మనం కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి అందరు కూడా. వినండి, అందరూ కూడా ఎవ్వరు సోమరులుగా ఉండకూడదు. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది ఎందుకంటే కష్టపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కష్టపడితే దాని యొక్క ప్రతిఫలం. చాలామంది కష్టపడకోకుండా ధనవంతులైపోవాలి, కష్టపడకోకుండా అన్నీ వచ్చేయాలనుకుంటారు. దానిలో వస్తాయి అలాగా? సేవ అయినా కష్టపడాలి, అలాగే వ్యాపారం చేసినా కష్టం. మన విజయలక్ష్మి సదులు నిలువుగాళ్ళు నిలబడి ఉంటారు. ఎప్పుడు? సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు. ఇంకెవరిని వస్తారా? సరికైపోవాలి. కష్టపడితేనే ఏమవుతుంది? కష్టపడకుండా ఏది. చాలామంది కష్టపడుకోకుండా ఏదన్నా, అదే మనకి చిన్నప్పుడు కథల్లో అలీబాబా అక్బర్ దీపం ఏదో దొరుకుద్ది కదా అని సముద్రం వెంటబడి తిరుగుతుంటారు. దీపం ఏం దొరుకుద్దేమో, దాంట్లోంచి ఒక భూతం బయటకు వచ్చి నీకేం చెయ్యాలంటే అప్పుడు చెప్తాడు. అట్లా లేదు, పక్కన చెప్పండి, అలాంటి ఏం లేదని చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కష్టపడితేనే ఏదైనా. చిన్న పని. నేను ఇక్కడ నిలబడి మీకు ఏదో కథలు చెప్పట్లా. నేను MBA చదివిన తర్వాత 1500కు పనిచేశాను, 2000కి పనిచేశాను, 2500కి పనిచేశాను, తర్వాత 7000కి తర్వాత 5000, 6000కి పనిచేశాను, తర్వాత 7000కి పనిచేశాను, తర్వాత 25,000కి పనిచేశాను. ఇప్పుడు ఇంకా చెప్పలే, మీరు బాధపడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూసేప్పుడు ఇంకా ఇది ఆలోచిస్తుంటారు ఇక కూర్చొని, ఏంటి అసలు ఎంత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సేవలోకి వచ్చాను, 15 రూపాయలకి పనిచేశాను. ఫస్ట్ నా జీతం 15 రూపాయలు. దేవుడు 15 రూపాయలే. అప్పుడు ఇడ్లీ 2 రూపాయలు. ఇప్పుడు ఇడ్లీ ఎంత ప్లేటు?
అప్పుడు 2 రూపాయలకి 2 ఇడ్లీ వచ్చాయి. ఫ్రూటీకి పెట్టేవాళ్ళం 2 ఇడ్లీ కోసం. పాల ప్యాకెట్ అప్పుడు ఎంత ఉండేదో మరి, 6 రూపాయల ఎంత, ఇప్పుడు ఎంత అయిందో తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఇప్పుడు పూర్వం చెప్పలేదు, 2004 20 ఏళ్ల క్రితం మాట చెప్పు. దేవునికి స్తోత్రాలు చెల్లి. కాబట్టి కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి. కాళ్ళు చేతులు ఇచ్చింది చక్కగా మంచం మీద డొల్లటానికి కాదు, కష్టపడి పని చేయాలంట. 6 రోజులు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. తర్వాత 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవాకు ఏంటంటే అది విశ్రాంతి దినం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇది నా మాట, దేవుని మాట. ఏం చెప్పాడు? 7వ రోజు ఏం పని చేయమన్నాడు? పని చేయకూడదు అన్నాడు. మనకేంటో పాపం సాతానుగాడు ఎంత తెలివిగాడంటే ఆదివారమే చుట్టాలు వస్తారు మనకి. ఆదివారమే డబల్ కూలీ పనులు వచ్చేస్తుంటాయి. ఇది సాతానుగాడు కుయుక్తి కాదంటారా? ఇంకా మంచి మాట తర్వాత చూద్దాం. ఎవ్వరు కూడా ఏం చేయాలంటే ఆదివారం పనికి వెళ్ళకూడదు. ఎక్కడికి రావాలి? తర్వాత చదవమ్మా. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించెను. 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంట? పరిశుద్ధపరచెను. అంటే ఈ డే ఏంటో తెలుసా? ఒక పరిశుద్ధమైన దినం. నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి, పరిశుద్ధమైన వాక్యాన్ని పట్టుకుని, ఇదేంటి పిచ్చి కాదు, ఇది పరిశుద్ధమైన వాక్యం. ఈ పరిశుద్ధంగా ఉంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకొని నువ్వు పరిశుద్ధ స్థలంలో అడుగు పెడితే నీ జీవితం అడుక్కునే స్థితిలో ఉండదు. ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నిన్ను తిరస్కరించారో, ఎక్కడైతే నిన్ను తోసేశారో అటువంటి వాళ్ళ మధ్య నీ దేవుడు ఎలా ఉంచుతాడు తెలుసా? మహావృక్షంగా నిలబెట్టేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకని? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నీ చేతిలో పరిశుద్ధ వాక్యం, నువ్వు పరిశుద్ధ దినానికి వస్తున్నావు. ఈ 3 పరిశుద్ధతలు కలిపి నిన్నేం చేస్తాయో తెలుసా? నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. అక్కడ రాస్తుంది, దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధపరచి దాన్ని ఏం చేశాడంట? దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, పరిశుద్ధత లేకుండా యెహోవాని చూడలేవని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధత లేకుండా ఆశీర్వాదం నీ దగ్గరికి రాదు అని చెప్పండి. రాదు. యు నెవర్ బ్లెస్డ్. చాలా మంది యవనస్తులు అనుకుంటున్నారు, ఒక ఆదివారం ఈ డ్రమ్స్ కొట్టేసి, ఈ ఆదివారం లైవ్స్ పెట్టేసి, ఈ ఆదివారం అన్ని చేసేసుకుంటే దేవుడు దీవి. నో 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 నో. ఆయన హృదయానికి నువ్వు కనపడాలి. దావీదును నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఏమంటారు, ఒక మ్యాజిక్ లాగా ఒక ఆదివారం కనబడి స్తోత్రం అంటే ఇంకా అయిపోయింది, పని అయిపోయింది. అవ్వదు. పక్కన చెప్పండి, అలా అవ్వదని చెప్పండి. అవ్వదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలాగుండాలి? ఇప్పుడు పరిశుద్ధత బయట లోకంలో ఉందా? పరిశుద్ధత ఎక్కడుంది? అంటే నువ్వు దేవుని సన్నిధికి రావడం వల్ల నీ మీద ఉన్న అపరిశుద్ధత అంతా ఏమైపోద్ది? వాక్యం ఏం చేస్తుంది? వాక్యం ఒక సూచన ఏంటి తెలుసా? చాకలవాని సబ్బు వంటిదంట, కంసాలి దగ్గర ఉన్న అగ్ని వంటిదంట, ఒక అద్దం వంటిది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో కనపడగానే నీ మురికి అంతా బయటపడిపోతుంది. కనపడగానే ఆటోమేటిక్ నువ్వేం చేస్తావు? మురికి, అయ్యో నేను ఇంత మురిగ్గా ఉన్నానని చెప్పి ఏం చేస్తావు? మురికి ఒక సపోజ్ అండి, మొహం మీద ఏదో నల్లగా అంటుకుందండి, అద్దం ముందుకెళ్ళి కనపడగానే అబ్బా బాగుందిలే ఉంచుకుంటావు. నువ్వు వెంటనే ఏం చేస్తావు? సరే బట్టల మీద ఏదో మరకపడింది, అమ్మో ఏంటి ఇది అని చెప్పి వెంటనే ఎక్కడ పరిగెడతాం మనం?
అలాగే ఒక బట్టలకి మురికి పట్టినప్పుడు, లేకపోతే ఏదో మరక పడినప్పుడు, మొహం మీద ఏదో ఉన్నప్పుడు తుడుచుకోవడం ప్రయత్నించినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి మరక, మురికి, బ్రతుకు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ కడుక్కుంటే ఎక్కడ కడుక్కుంటే అవుతుంది? దేవుని సన్నిధికి వస్తే ఈ వారంలో ఏదన్నా చెత్తగాడు, దెయ్యంగాడు నీకేమైనా మురికి వెనక అంటించాడో, ఏదైనా చెత్త అంటిస్తే అవన్నీ కూడా ఇక్కడ కడగబడి పరిశుద్ధపరచబడి మిగతా 6 రోజులకి నిన్ను దేవుడు సిద్ధపరచి బయటికి పంపిస్తాడు. హల్లెలూయా! అందుకు మందిరానికి రావాలి. పరిశుద్ధ జీవితం మీకైనా నాకైనా లేకపోతే నా బ్రతుకులో ఏది కూడా నేను సాధించలేను. నేను పరిశుద్ధుడు కనుక మీరేంటో తెలుసా? యెషయా అంట దర్శనం చూస్తే ఆ దర్శనంలో ఆ పరలోక రాజ్యంలో దూతలంతంట 6 రెక్కలు, 2 రెక్కలేమో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలే ఒళ్ళు కప్పుకొని, 2 రెక్కలు ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే అంట దుమ్ము లేసిపోతుంది, గడప కమ్ములు అదిరిపోతున్నాయి అంట. అది చూచినాక యెషయా ఏమన్నాడో తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు కలనన్నప్పుడు ఒక నుప్పు తీసుకొచ్చి ఆయన నోరుని కాల్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అగ్నితో సమానము, వాక్యము సబ్బుతో సమానము, వాక్యము సుత్తితో సమానము, వాక్యము అద్దంతో సమానం. గుర్తు, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడి పరిశుద్ధ వాక్యము నీ చెవులలో, కళ్ళల్లో, ఒంటికి తాకుతూ ఉన్నప్పుడు నీ శరీరంలో, నీ ఆలోచనలో ఎందుకు తెలుసా? ఈ వాక్యం అంట 2 అంచులు వాడిగల ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూల్కులను. అంటే ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? నీ యొక్క చివరి కాలుకున్న బొటని వేలులోకి కూడా ఈ వాక్యం వెళ్ళిపోయి నీ శరీరాన్ని పరిశుద్ధపరిచి ఆరోగ్యపరిచి మిగతా 6 రోజులకి సిద్ధపరచు. దీనిని బట్టి దేవుని మందిరానికి రావాలా? ముసుగు పెట్టి పడుకోవాలా? నిన్ను పడుకోబెడతానంటే దేవుడు కాదు, దెయ్యంగాడు నిన్ను పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టనివ్వకుండా, నిన్ను పరిశుద్ధపరచనివ్వకుండా, పరిశుద్ధ వాక్యము నీ మీద కొమ్మరించకుండా, పరిశుద్ధ వాక్యంతో నిన్ను రుద్దనివ్వకుండా, పరిశుద్ధ వాక్యంతో నీకు పట్టిన తెగుల్ని పోనివ్వకుండా వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను బయటే తిప్పుతున్నాడు. కాబట్టి నీ బ్రతుకు ఎలాగుందంటే గొర్రెకు తోక ఎంత ఉందో ఎన్ని సంవత్సరాలు కొట్టుకున్నా నీ బ్రతుకు అదే బ్రతుకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ పరిచయుడు ఎక్కడికి రావాలి? పరిశుద్ధ మందిరంలో కనపడాలి. ఏమన్నా ఒక మాట అండి, ఈరోజు బాగోలేదని మానేవు, రేపు బాగుంటుందని గ్యారంటీ ఉందా నీ దగ్గర? ఉందా? పాస్టర్ గారు ఈ వారం బాగా ఆగిపోయి వచ్చే వారం ఉందా నీ దగ్గర? అసలు వచ్చారు ఉంటావో ఉండవో? జ్యోతి అంతేనా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి దినము దేవుడిచ్చిన దానం. ఈరోజు బ్రతికామంటే దేవుని కృప. ఈ బ్రతికిన బ్రతుకులో ప్రభువును మహింపరిచే స్థితిలో నువ్వు ఉండాలి. ఆ రోజు ఒక పాటన్నా పాడాలి, ఆ రోజు ఎవరికన్నా వాక్యమన్నా చెప్పాలి, ఆ రోజు నువ్వు నడిచి ఎవరికొకరికి యేసుని గురించి ఒక మాటన్నా చెప్పు. ఆ బ్రతికిన ఆ రోజు బ్రతుక్కి ఒక విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి 7 సృష్టిలో ఉంది. ఆ 7 ఆ దేవుడు దాన్ని విశ్రాంతి పరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. అది యెహోవా దినము. కాబట్టి మనం దాని బిడ్డలందరూ ఎక్కడ కనపడాలి? అందుకే పౌలు అంటాడు, సమాజంగా కూడుకోవటం మరవద్దు, ఎప్పుడు మానొద్దు, మీరందరూ ఎప్పుడు సమాజంగా కూడుకోండి. దేవునికి స్తోత్రాలు చాలు. దేవుని మందిరం అన్నా మానుతారు కానీ డోక్రా గ్రూప్ మానమనండి. వాళ్ళు అన్నారు, అమ్మ మీ ఇంటి దగ్గర నుంచి పాక్కుంటా రావాలమ్మా అన్నారు. పాక్కునే వెళ్ళిపోతారు. పాక్కుంటూ వచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తారమ్మా అని. లేకపోతే అమ్మ మీ ఇంటి దగ్గర నుంచి మీరు కుర్చీలో మోపించుకురండి ఎవరితో వాళ్ళకే అన్నారు అనుకోండి, ఇంకా 4 పిల్లలను పిలుచుకుని కుర్చీలో మోపించుకుని ఎక్కడికి? కృష్ణలంకని వెళ్ళిపోతారు. కానీ దేవుడేమో, అమ్మ మీరు ఏమీ వద్దమ్మా, నేనే మీ బ్రతుకులు మార్చేస్తాను,
మిమ్మల్ని తలగా చేస్తానమ్మా, మిమ్మల్ని తోకగా ఉంచనమ్మా అంటే వద్దులేయ్యా, నువ్వు తర్వాత సంగతులు, ముందు దీంతో మేము చేసుకుంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం మన జీవితంలో కనపడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటిగా సృష్టిలో కూడా 7 కనపడింది. రెండోదిగా సమయం అయిపోతుంది. రెండోది ఎక్కడుందో తెలుసా? ఒక ఆత్మీయతలో స్పిరిచువల్ 7 రిప్రజెంట్ స్పిరిచువల్ సంపూర్ణత. 7 దేని గుర్తుకంటే ఆత్మ పరిపూర్ణత, సంపూర్ణత కూడా ఆత్మీయ స్థితిలో కూడా కనపడతా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చూస్తే వారానికి 7 రోజులు, అలాగే ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షం వెలుగు, దానికి 7 దీపాలు ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. మనం లోకానికి ఏమై ఉన్నాం? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే చూస్తే ఇంకో మాట ఎక్కడుందో తెలుసా? మరి అవన్నీ నేను చదివించట్లేదు. లేవికాండం 23లో చూస్తే 7 పండుగలు, ఇశ్రాయేలుకి 7 పండుగలు, 7 ఫీస్ట్ ఇచ్చాడు. 7 పులియన్ రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, ఇంకా అట్లా చాలా పండుగలు ఉన్నాయి. 7 పండుగలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత ఎరుకో కోటగోళ్ళను కోల్చడానికి 7 యాజకులు, 7 బోర్లు, 7 సార్లు ఎరుకో కోటగోళ్ళ చుట్టూ ఏం చేయాలి? తిరగాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా? ఆత్మీయంగా ఎరుకో కోటగోళ్ళను కోల్చడం ఎవరి వల్ల కాదు. ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు ఒక స్ట్రాటజీ ఇచ్చాడు. ఏమని తెలుసా? ముందు 7 యాజకులను పెట్టమని, 7 పాస్టర్లు ఉన్నారు. వెనక 7 బోర్లు పట్టుకోమన్నారు. 7 బోర్లు పట్టుకున్నారు. దాని చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నారు? 7 రోజులు తిరిగిన లాస్ట్ రోజు అరుపులు కేకలు చేయమన్నారు. అరుపులు కేకలకి ఏమైంది? ఎరుకో కోటగోళ్ళు కూలిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 7 రోజులు ఉపవాసం ఉండొచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 3 ఏళ్ళు 21 రోజులు ఉపవాసం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవితంలో కొన్ని ఇబ్బందులు, శ్రమలు ఉన్నాయి, గడ్డు పరిస్థితులు మారట్లా. ఒక 7 రోజులు ప్రభు దగ్గర కూర్చుని ఉపవాసం ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ఆత్మీయ పరిపూర్ణతలోకి, ఆత్మలో, కొంతమంది ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మనిషి బతుకుతున్నాడు కానీ ఆత్మీయ స్థితి ఏమైపోయింది? అందుకే మందిరానికి రాడు, దశంభాగం ఇవ్వడు, తర్వాత ఇంకా చెప్తాడు తెలుసా, దేవుని కార్యాలకు నచ్చదు, క్రమాల్లో కనపడ్డు, ఇంట్లో ఒక్క ప్రార్థన చేసుకోడు, ఎంతసేపు చెప్పండి వాక్యం చదవడు, తర్వాత ఎంతసేపు సెల్ చూసుకుని అదే సర్వస్వం అని వాడు సొంత ప్రయత్నాలు, ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది పడదాం అంటే వాళ్ళ పొజిషన్ ఏంటంటే వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోయారు? డెడ్ అనమాట. వాళ్ళు బ్రతకాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఒక 7 రోజులు కూర్చోబెట్టి వాళ్ళ మీద పరిశుద్ధ అగ్ని వేసి వాళ్ళని ఏం చేయాలి? మళ్ళీ మండించాలి. ఆ మొద్దు తడిసిపోయింది, బాగా మంచులో నానిపోయింది. పక్కన మండుచున్న దీపాలైనా కొంతమందిలో ఆ మొద్దును మధ్యలో వేసి దాన్ని మండిస్తే ఏవద్దు, తర్వాత ఏవద్దు, నిదానంగా అంటుకున్నది మండటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే బుధవారం రెండమ్మ. ఒక్కోసారి అపవాదిగాడు మనల్ని తడిపేస్తూ ఉంటాడు, ఆర్థిక పరిస్థితుల వల్ల మనం తడిపేస్తాడు, కుటుంబంలో పిల్లల వల్ల మనం తడిపేసి, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేకుండా, వాక్యం మీద ఆసక్తి లేకుండా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారు ప్రార్థన చేయాలనిపించట్లా, అయ్యగారు వాక్యం చేయాలనిపించట్లా, ఎప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏముంది వాళ్ళల్లో? దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఆ ఆత్మను మండించాలంటే ఏం చేయాలి? అమ్మా రండి, గురువారం బుధవారం రండి, మీతో పాటు కొన్ని మండే పుల్లలు ఉన్నాయి, వాటి మధ్యలో మిమ్మల్ని కూర్చోబెట్టి ఏం చేస్తాం? మిమ్మల్ని ఆత్మీయ పరిపూర్ణతలోకి నడిపిస్తాం, ప్రభువు పిలిచిన పిలుపు నెరవేర్చే స్థితిలోకి మిమ్మల్ని నెట్టుతాం. కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ఏ విధంగా అయితే మందసం ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూ ఉన్నట్లుగా మనం ఎలాగుండాలో తెలిసి ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. బుద్ధిగల కన్యకలకు దీపాలు వెలుగుతూ ఉన్నట్లుగా మన జీవితం ఎలాగుండాలో తెలుసా? వెలుగుతూ ఉండాలి. ఆర్పోయే స్థితిలో ఉండకూడదు, నులివెచ్చగా ఉండకూడదు. నులివెచ్చగా ఉంటే దేవుడు ఉమ్మివేస్తాడు. అంతేకాదు ఉన్న దీపస్తంభాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దీపస్తంభం తీసేవాళ్ళం కాదు, ఎక్కడైతే దేవుడు మనం వెలిగించాడో అక్కడ మానవుడు సృష్టించిన బల్బు కన్నా, మానవుడు సృష్టించిన ల్యాంప్స్ కన్నా
దేవునికి మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అనేకులకు వెలుగునిచ్చే బిడ్డలుగా మారునుగాక. ఈ యొక్క 7 నెలల్లో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కలో చెప్పండి, మీరు వెలుగు సంబంధులు అని చెప్పండి. ఇటు పక్కలో చెప్పండి, చీకటితో మీకేంటి సంబంధం? వెలుగులో ఉన్న వాళ్ళం మనం, వెలుగు సంబంధం, వెలుగు మనం. నీ రోడ్లో నీ ఇల్లే వెలుగు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొత్తం నీ దగ్గరికి రావగల, నువ్వు వాళ్ళ దగ్గరికి దగ్గర పరిగెత్తకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కరెంటు పోయింది, మీ ఇంట్లోనే వెలుగుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మీ దగ్గరికి వస్తారా? వెలుగుని చూస్తారా? చూడరా? ప్రతి వారు మనల్నే చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి సమూయేలు ప్రవక్త కూడా దీపస్తంభం దగ్గర పడుకుంటే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వెలుగుతో మండుతూ ఉండు. నువ్వు మండాలి, అనేకులను ఏం చేయాలి? కాబట్టి మంటను ఆర్పటానికి సాతానుగాడు ఎన్నో ప్రయత్నాలు, ఆర్థిక ఇబ్బందులు కొడతాడు, పిల్లలతో కొడతాడు, భర్తతో కొడతాడు, పనులతో కొడతాడు, ఇంకా ఆడి ఎట్లయినా కొడుతుంటాడు. మనమేం చెవులుండి కూడా చెవులు లేనిలాగా ముందుకు సాగిపోవడం. దేవునికి స్తోత్రాలు చెల్లేవు. యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లేవు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నా ప్రభు నాతో ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 7 కూడా, ఒకటేమో మనం సృష్టిలో చూసాం, రెండోది ఆత్మీయ పరిపూర్ణతలో కూడా 7 మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడోది 7 కూడా ఆరాధనలో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో కనబడతా ఉంది. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 25:31 నుంచి కొన్ని మాటలు చదువు. నిర్గమాకాండం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆత్మీయ పరిపూర్ణతకు మరి ఇజ్రాయేలు, అట్లాగే ఎరుకోకోళ్ళు, అలాగే 7 ట్రంపెట్స్ ఇవన్నీ చూసాం. తర్వాత ఆరాధనలో కూడా మనకి 7 కనపడతాం. చూడండి, నిర్గమాకాండం 25:31. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకీషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. కాబట్టి ఆ దీపవృక్షం గురించి అక్కడ రాయబడిందని చదువుతా టైం లేదు కాబట్టి 31 నుంచి 37 మనం చూస్తే ఆ దీపం ఎప్పుడు కూడా ఏమవ్వాలి తెలుసా? అది ఆరాధనకి గుర్తుగా ఉంది. ఎప్పుడు మండుతో అంటే దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలో తెలుసా? శరీరము ఒకవేళ పాటలు పాడిపోయిన ఆత్మలు ఏమవ్వాలి తెలుసా? మీకు ఎంతమందికి అనుభవం ఉందో లేదు, నిద్రపోతున్నా లోన ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం అది? నిద్రపోతున్నా నీకు తెలియకుండా లోన పాట పాడుతూ ఉంటుంది. మీకు గమనించారు ఎప్పుడన్నా? అనుభవం రావాలి, కొంతమంది తెలియదు అవన్నీ. నువ్వు నిద్రపోతుంటావు శరీరం, కానీ ఆత్మ లోన్ చేసేది పాట పాడుతూ ఉంటుంది, లోన ఘోష ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆరాధన ఎప్పుడు కూడా లోన నీకు వస్తూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఇదొక్కటి చూడండి, లేవీకాండం 4:6 చూడండి. లేవీకాండం 4:6. లేవీకాండం 4:6. ఆ యాజకుడు ఆ రక్తముతో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తమును కొంచెం 7 మార్లు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. చూసారా, 7 మార్లు ఏం చేస్తాడు? ఆ రక్తాన్ని చిమ్ముతాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఆ చిమ్మడం అంటే ఆ యొక్క మనం ఆరాధించటం, వర్షిప్ చేయడం, ప్రార్థించటం, ఆరాధించటం, ఇవన్నీ కూడా దేవునిలో 7 కూడా కనబడి 7 మార్లు 7 ఆ దీప వృక్షాలు, ఆ దీపాలు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4వది క్షమాపణలో కూడా 7 కనపడుతుంది. క్షమాపణలో కూడా చూడండి, మత్తయి రాసిన సువార్త 18:21-22 చదవండి. మత్తయి రాసిన సువార్త 18:21-22. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? క్షమించాలి? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని అతనితో చెప్పాను. అంటే నువ్వు బ్రతికినంత కాలం అందరిని క్షమించడమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
పక్కన వాళ్ళు చెప్పండి, ఏమండి మీ పట్ల ఏమైనా చేస్తుండని క్షమించండి చెప్పండి ఒకసారి. అందరూ తెలియకుండా మీరు చేసేస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పరా మీరు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తెలియకుండా మనం చేస్తాడు, తెలియకుండా తిడతా ఉంటాం, తెలియకుండా వాళ్ళ మీద ఏదో అనుకుంటూ ఉంటాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? 70 ఏండ్ల మారు అంటే బతికినంత కాలం అందరినీ క్షమించడమే మన పని. క్షమించుకోకుండా నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందు. కొంతమంది దాన్ని చాలా గ్రెడ్జ్గా పెట్టుకుని పగ తీర్చుకోవడం దేవుని పని, ప్రతిఫలం ఇవ్వడం దేవుని పని. తీర్పు నీ దగ్గర నుంచి ప్రారంభించకూడదు, ప్రభు దగ్గర నుంచి ప్రారంభించు. ఇంకోటి చెప్పమంటారా? క్షమించలేదనుకో ఖచ్చితంగా నిన్ను అంబులెన్స్లో వేసుకెళ్తారు. ఎందుకంటే రోగానికి రూటు క్షమించలేని హృదయం. రోగానికి రూటు, రోగం నీలో స్టార్ట్ అయింది. వినండి, సంతోషము గల మనస్సు ముఖానికి తేటనిచ్చును, నలిగిన మనస్సు అంటే క్షమించలేనప్పుడు నీ గుండె మండుతూ ఉంటుంది. బాగా జెల్సిల్ ట్యాబ్లెట్లు, యూనో ప్యాకెట్లు ఇవి అయిపోతూ ఉంటాయి బాగా. అంటే మండుతుంటుందిగా లోన, ఏది అరగదు లోన్. ఇది మండుతుంటే అన్నం అరగదు, తాగటమే అయిపోతాయి, ఈ డబ్బులు అయిపోతాయి. రెండోది ఏంటో తెలుసా? ఇది అవటం వల్ల మనసు నలిగిపోయి ఉంది కదా, ఇట్లా ఇంత మాట నన్ను అంది, ఇలా చేసేది, ఇలా చేయాలని. ఇది ఏమైపోతుంది తెలుసా? నీ ఎముకలను ఏం చేస్తుందంట? కుళ్ళు పెట్టించిద్దంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే నువ్వు చిన్న బిందెత్తిన కింద పడిన కాలు ఇరిగిపోద్ది, నీది కుళ్ళిపోయింది అక్కడ. చిన్నది పెన్నెత్తినాక చెయ్యాలి ఇరిగిపోద్ది, ఎందుకంటే ఇక్కడ కుళ్ళిపోయింది లోన ఎముకు. నా మాటలు మీకు ఎందుకు బైబిల్లో రాస్తుందమ్మా. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? అవతలోడు క్షమించలేదు మనకు అనవసరం. మనం మాత్రం మన ఏళ్ళు కాళ్ళు ఈ ఎరగొట్టుకోకుండా, ప్రభు రాకల్లో ఎత్తబడకుండా ప్రతి వాళ్ళని క్షమించుకుంటూ మనం వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోక ప్రార్థనలో ప్రభు నేర్పించాడు. ఏమని చెప్పాడు? పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు మనుదిన ఆహారం మాకు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను. అంటే నువ్వు క్షమిస్తేనే ఎవరు క్షమిస్తారు? ఇక్కడ నువ్వు కొట్టేస్తే పరలోకంలో ఏమవుతుంది? దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి 7 మారులు కాదంట, బతికినంతకాలం క్షమించు. ఒక మాట చెప్పండి, ఒక భార్య భర్తలు ఉన్నారు, క్షమించుకోకపోతే ఆ కుటుంబం నిలబడుద్దా? చెప్పండి. వింతగా చూస్తున్నారు. భర్తని ఎన్ని క్షమిస్తారు, భార్యని ఎన్ని క్షమిస్తారు, పిల్లల్ని ఎన్ని క్షమిస్తారు. అలా పగ పెట్టుకుంటే ఏ పిల్లైనా మన దగ్గర ఉంటుందా? ఏ పిల్లోడైనా మన దగ్గర ఉంటాడా? ప్రతీది క్షమించుకుంటే ఏం చేస్తాం ఆఖరికి? ఇప్పుడు ప్రవీణ్ పిల్లులు పెంచుతున్నాడు, పిల్లి వచ్చి మొహం మీద కొట్టాను, ఇసిరేస్తావు దాన్ని? ఇసడు దానికి. అసలు మొన్న వీడియోలు చూపించాడు రాత్రి నాకు. వాళ్ళ అమ్మాయితే ఎంత గుజ్జోడా అని మాట్లాడుకుంటాం చక్కగా. దేనికి స్తోత్రాలు చేయాలి. క్షమించుకోవాలి, క్షమించడు. ప్రతి దాన్ని కూడా మనం ఏం క్షమించకపోతే ఈ లోకంలో మనము బ్రతకలేము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. క్షమాపణలో కూడా 77 మాండ్లను ఉంది. చెప్పండి. తర్వాత ఇంకోటి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి క్షమించుకుందాం, చక్కగా దేవుని సందులో సాగిపోదాం. తర్వాత యేసు ప్రభు గారు కూడా నేనే అని చెప్పి 7 మార్లు చెప్పారు. అది చూస్తే మొదటగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేనే ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. ఎక్కడ తెలుసా? యోహాను సువార్త 6:35 చెప్పాడు. అలాగే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నేనే లోకానికి వెలుగై ఉన్నానని చెప్పారు యోహాను సువార్త 8:12. తర్వాత ఐ ఆమ్ ద డోర్ అని చెప్పారు. నేనే ద్వారం అని చెప్పారు యోహాను సువార్త 10:9. అలాగే ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అని చెప్పారు. నేనే మంచి కాపరని యోహాను సువార్త 10:11. అలాగే యోహాను సువార్త 11:25 ఐ ఆమ్ ద రిసరెక్షన్ అండ్ ద లైఫ్, నేనే పునరుద్ధానము జీవము అని చెప్పారు. తర్వాత ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యోహాను సువార్త 14:6 చెప్పారు. అలాగే ఐ ఆమ్ ద ట్రూ వైన్ అని చెప్పారు యోహాను సువార్త 15. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నేనే 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 అని 7 సార్లు దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.